గత 4-5 రోజులుగా మన జిల్లాలో వచ్చినటువంటి భారీ వర్షాలు అయితే కానీ సుమారుగా ఒక్కరోజు 24 అవర్స్లోనే మనకి 3,800 ఎంఎం మన జిల్లాలో వచ్చింది. సో ఆల్మోస్ట్ అన్ని మండలాల్లో 100 సెంటీమీటర్ పైనే 100 మిల్లీమీటర్ పైనే మనకి వర్షం వచ్చింది. కొన్ని ప్రాంతాలు అయితే మరి 150-180 మిల్లీమీటర్ వరకు కూడా వర్షం వచ్చింది. సో దీంతో పాటు అదనంగా మనకి పైన ప్రాంతాల్లో అంటే తెలంగాణ ప్రాంతంలో కురిసిన వర్షాల వల్ల కానీ మూసీ నది కానీ పులిచింతలలో స్టోరేజ్కి రావడం కానీ ఇలా వీటి కారణాల వల్ల కృష్ణానది చాలా ఉధృతంగా ప్రవహించడం జరిగింది. ఈ రెండు కారణాల చేత జిల్లాలో చాలా చోట్ల పంట మునకకి ఎదురైంది. ముఖ్యంగా ఈ విలేజ్లో, ఎప్పుడు నది ఒడ్డున ఉండే విలేజ్ ఇది. ఈ విలేజ్లో ఎప్పుడు వరద వచ్చినా, కొద్దిపాటి వరద వచ్చినా కూడా పంట పొలాల్లోకి నీళ్ళు వస్తూ ఉంటుందని విలేజెస్ చెప్పారు. సో ఇక్కడ అందరూ ఇవాళ ఎక్స్ప్రెస్ చేసింది ఏంటంటే దీనికి ఒక శాశ్వత పరిష్కారం ఒకటి మనం ఇవ్వగలిగితే బాగుంటుంది అనేది అందరూ వర్షం. వీళ్ళ అప్లికేషన్ ఏంటి, పులిచింతలు కట్టాక వాటర్ ఎక్కువ ఆగిపోతుందని, లేదా పంట పొలాలు ఈ సంవత్సరం ఉన్న వేసుకుందామని వేస్తే సడన్గా వరదలు రావడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇది కొన్ని వాళ్ళ వైపు నుంచి కొన్ని రిక్వెస్ట్ కూడా ముందు పెట్టారు. ఇవి గత కొద్ది కాలంగా పెండింగ్ ఉండవచ్చు, బట్ ఈరోజు నేను చూశాను కాబట్టి ఖచ్చితంగా వీటిని గవర్నమెంట్ దృష్టికి తీసుకుని వెళ్తాను. పంట దెబ్బతిని ఉంటే ఖచ్చితంగా రైతుకు పరిహారం